నమస్తే డిజైనర్స్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఇన్సి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరప్ యుఎస్ఏ బీచ్ల కన్నా మన బీచ్లు చాలా బాగుంటాయని, కాకపోతే మన వద్ద పరిశుభ్రత కొరవడిందని అన్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశుభ్రత అనేది మన సంస్కారం స్వభావంలో ఇమిడిపోవాలని అన్నారు. మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, వేరొకరు వచ్చి శుభ్రపరుస్తారనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినప్పుడే స్పష్టమైన పరిశుభ్రత కనిపిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులు, యువత గుర్తుంచుకోవాలని అన్నారు. మన నుండి మన పిల్లలు త్వరగా నేర్చుకుంటారని, పెద్దల నుండే స్వచ్ఛత మొదలవ్వాలని అన్నారు. నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మన ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని తెలిపారు. పర్యావరణ ముప్పు కలిగించే మానవ చర్యల వల్ల నదులు, సముద్రాలు పొంగే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలంటే సముద్ర తీరం స్వచ్ఛతతో కూడిన పరిశుభ్రత ఎంతో అవసరమని అన్నారు. బీచ్ స్నానానికి వచ్చిన వారు లోతైన ప్రాంతానికి వెళ్లకుండా ఒడ్డునే స్నానాలు చేయాలని సూచించారు. బీచ్లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న చెత్తను, గాజు సీసాలను, వ్యర్థ పదార్థాలను జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పాఠశాల విద్యార్థులు, మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు, ఇన్సి సంస్థ సభ్యులు తదితరులు స్వయంగా ఏరి చెత్త సంచుల్లో వేశారు. జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి దశావతార సహిత మహామత్స్య నారాయణ స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, నర్సాపురం అడిజ అచ్యుత అంబరీష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మన ఇల్లు మన గౌరవం అవగాహన కార్యక్రమంపై హౌసింగ్ ఇంజనీర్లు, ఎంపీడీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓపీఆర్డీలు తదితరులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28న అన్ని గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో రూఫ్ లెవెల్ వరకు వచ్చిన 3,242 గృహాలను అక్టోబర్ 24 నాటికి, అలాగే బేస్మెంట్ లెవెల్లో ఉన్న 5,512 గృహాలను 2025 మార్చి 25 నాటికి ఎట్టి పరిస్థితులైనా పూర్తి చేయాలని అన్నారు. మార్చి 20 తర్వాత PMAY 1.0 హౌసింగ్ కు నిధులు మంజూరు కావని, అనంతరం PMAY 2.0 హౌసింగ్ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని తెలిపారు. మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక అధికారులు నియమించడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారులు మండల బృందాలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలాగా చూడాలని సూచించారు. నిధుల కొరత లేదని, వేగంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అమల్లో ఎలాంటి సందేహాలున్నా హౌసింగ్ పీడీని సంప్రదించాలని తెలిపారు. మొగల్తీరు మండలం ముత్యాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అధికారులతో కలిసి పాల్గొని కూటమి ప్రభుత్వం 100 రోజులు అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపు చేయడంతో పాటు 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ జూలై నెలలో 7,000కు పెంచి లబ్ధిదారులకు అందించిన విషయాన్ని వివరించారు. అంగన్వాడీ కలవారికి, బ్రెడ్ అయిన వారికి 15,000 రూపాయల వరకు పింఛన్ పెంపు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు 5 రూపాయలకి అల్పాహారం, 5 రూపాయలకు భోజనం అందిస్తోందని అన్నారు. నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల పాటు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారో అన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, సర్పంచ్ అడ్డాల సూరిబాబు, ఎంపీటీసీ తిరుమాన స్వామి, జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, అడ్డాల ఏడుకొండలు, కొవ్వలి యతిరాజు, రామ్మోహన్ నాయుడు, పాటు రామరాజు, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో పవిత్రతను కాపాడాలంటే భీమవరంలో బ్రాహ్మణులు, పురోహితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీ శంకర్ శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వచ్చే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దిర్సుమరులోని పృథ్వీ శంకర్ ఆధ్వర్యంలో జరిగే జాతర, నిప్పులగుండం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కౌరు పృథ్వీ శంకర్, కడలివాసు తదితరులు పాల్గొన్నారు. శనివారం భీమవరం, తాడేపల్లిగూడెం, సెయింట్ ఆన్స్, తణుకు, బెల్వెదర్ విద్యా సంస్థలు 2 లక్షల చొప్పున 6 లక్షల విరాళాన్ని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడం చాలా అభినందనీయమని కొనియాడారు. జిల్లా విద్యా పరంగాను సాయాన్ని అందజేయడంలోనూ ముందు వరుసలో నిలవడం చాలా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా అన్నారు. తాడేపల్లిగూడెం సెంట్ ఆన్స్ కరస్పాండెంట్ విజయ్ కుమార్, తణుకు బెల్వెదర్ కరస్పాండెంట్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు కె కుమారి అన్నారు. అత్తిలి మండలం మట్టిపత్త గరిలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకున్న ఎడల అది బాల్య వివాహంలోకి వస్తుందని అన్నారు. ఇలా పెళ్లి చేసుకున్న అబ్బాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారని అన్నారు. మైనార్టీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే రేప్ కేసు నమోదు చేస్తారని తెలిపారు. టీచర్ టి సత్యకుమారి, అంగన్వాడీ కార్యకర్త పి దుర్గాదేవి పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేస్తామని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ 4,000కు పెంచామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో వ్యవస్థను సరిచేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. 100 రోజులకే హామీలు నెరవేర్చలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఈ హామీని సరిగా అమలు చేయలేదని అన్నారు. అభివృద్ధి పదంలో తణుకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తనను ఆదరించిన అత్తిలి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్తిలి పట్టణ జనసేన అధ్యక్షుల వారిని వేదిక మీద ఆయన పనిచేస్తున్నారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ భారీ మెజార్టీతో గెలుపొంది ప్రప్రథమంగా ఈ రోజు రాధాకృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కూడా చదువుకుని ఎంఎస్సీలు తాండవం చేసి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయే విధంగా రావడం అంటే అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి, మరీ ముఖ్యంగా అత్తిలి గ్రామం నుండి నేను 3వసారి పోటీ చేశాను. 3 సార్లు కూడా మంచి మెజారిటీ ఇస్తూ నాకు అండగా నిలబడుతున్నటువంటి అత్తిలి గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 5 సంవత్సరాల్లోనూ కూడా వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరం కూడా చూసాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పుని ఈ రాష్ట్రంలో గత 2024 ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కుప్పకూలినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసి ఈరోజు ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, ఎప్పుడు అమలు చేస్తారు ఈ హామీలని? ఈరోజు 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేయటం, నువ్వు చేసినటువంటి దుర్మార్గం, ఈ రాష్ట్రానికి నువ్వు చేసినటువంటి అన్యాయం నుంచి కాపాడే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమ పడుతున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, అప్పులు ఊబిలో కూర్చేశాడు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా నిధులు లేవు, ఎక్కడా కూడా నిధులు లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతూ మరలా పునర్నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే అత్తిలి మండలం కానీ, అత్తిలి గ్రామంలో కానీ అభివృద్ధిని రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. కూడా గతంలో 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఈ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. అలాగే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ కట్టాం, పిహెచ్సి కట్టాం, లైబ్రరీ కట్టాం, పశు వైద్యశాల కట్టాం, అలాగే ఫైర్ స్టేషన్ కట్టాం. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం హయాంలో జరిగితే
ఇక్కడ ఈ గ్రామంలో పుట్టి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ పని చేశాడనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆయన చేసిన పని ఏదైనా ఉందంటే మేము కట్టినటువంటి పంచాయతీ బిల్డింగ్కి ఆయన బొమ్మ జగన్ బొమ్మ వేసుకుని అక్కడ రాయి పెట్టుకున్నాడు. అది ఆయన చేసిన పని. ఇది మేము కట్టిన బిల్డింగ్, దానికి మళ్ళీ ఆయన రంగులు వేసుకుని ఆయన ఫోటో పెట్టుకున్నాడు. అది గ్రామానికి ఆయన చేసింది. మీరు అందరూ కూడా గమనించాలి. 3 సార్లు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ గ్రామంలో పుట్టానని చెప్పాడు. ఎవరూ నమ్మనటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో తెలుగుదేశం కూటమికి అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి మీరు అందరూ కూడా మా పట్ల చూపినటువంటి విశ్వాసానికి మేము ఎప్పుడూ కూడా విశ్వాస పాత్రులుగా ఉండి ఈ గ్రామ రుణం అత్తిలి గ్రామాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా నా భుజస్కంధాల మీద వేసుకుని అన్ని విధాలుగా కూడా సర్వతోముఖాభివృద్ధి చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అత్తిలి రామన్నపేటలో వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. వివిధ రకాల పిండి వంటలతో కూరగాయలతో షడ్రుసోపేతంగా అన్నదాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి బలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. మంచిల్లో జనసేన నాయకురాలు చల్లా శ్రీ పద్మ గ్రామంలో పాఠశాలలకు మధ్య భోజన పథకం కింద విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. దాతలు పాఠశాల ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వంటకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులకు 12,000 ఖర్చుతో స్వీట్లు వగైరా అందజేసినట్లు శ్రీ పద్మ తెలిపారు. మంచిలో ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న రాగి జాబా పంపిణీని మధ్యాహ్న భోజనం పథకం అమలును ఎఫ్ఎంసీ చైర్మన్ మామిడి సత్యనారాయణ, సభ్యులు సీతాల వెంకట శ్రీనివాసరావు, కూటమి సభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నేలపాటి వెంకటరమణ, కేవీ రామారావు, నాగభూషణం, కొప్పాక గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందినటువంటి శ్రీమతి చల్లా పద్మ గారు, మరి వారు జనసేన నాయకురాలు. వారు మంచిలి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూలు మిగతా ఎలిమెంటరీ పాఠశాలన్నిటికీ కూడా మరి విద్యార్థులకు తిథి భోజనం సందర్భంగా చక్కనైనటువంటి రాగి లడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈవేళ సీమంతాల కార్యక్రమం సందర్భంగా ఈ సీమంతాలు చేయించుకుంటూ వచ్చినటువంటి తల్లులందరికీ కూడా నూతన వస్త్రాలు, అదేవిధంగా తాంబూలాలు, పళ్ళు, పలహారాలు మరి అందించడం జరిగింది. మరి ఎందుకంటే ఇది అందరికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఒక రోల్ మోడల్గా ఉండటం కోసం, అదేవిధంగా శుభప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు. కాబట్టి వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రముఖులు, మరి సర్పంచ్ గారు, అదేవిధంగా మన గ్రామ ప్రముఖులు సీతాల శ్రీని గారు, చింతా రామయ్య గారు సర్పంచ్ గారు, అదేవిధంగా మరి మన భగవాన్ పోతరైకులకు సంబంధించినటువంటి ఆ యొక్క యజమానులు, అదేవిధంగా గ్రామ పెద్దలంతా కూడా ఎంపీటీసీ గారు వీరంతా కూడా అభినందించారు. మరి ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణం నెలకొంటుందని చెప్పేసి వారు తెలియజేశారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నేతృత్వంలో ఉమరళీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో శనివారం హైస్కూల్ గ్రంథాలయానికి కావాల్సిన ఐరన్ ర్యాంకులను ఇందిరమ్మ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు, హరిజనపేటలోని ప్రాథమిక పాఠశాలకు ఐరన్ ర్యాంకులను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉమరళీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు దేవస్థానం ఈవో ముఖ్యమంత్రి ప్రకటించినందున బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని తణుకు హిందూ ఐక్యవేదిక వారు జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు.
గత పాలకులు చేసిన తప్పిదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులు కల్తీ లడ్డు తినేలాగా చేసిన వారికి చర్యలు ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులను మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. నిన్ననే పెడలలో గణపతి దేవాలయం మీద ఇతర మతస్థులు దాడి చేసి దేవాలయాన్ని కూల్చడం జరిగింది. వారం రోజుల క్రితం తమిళనాడులో దేవాలయాలకు సంబంధించినటువంటి బంగారాన్ని 2,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో దేవాలయాల నియంత్రణ ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కావు. దేవాలయ భూముల ఆక్రమణ జరిగింది. ఈ వేళ వరకు దానికి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం ఎండోమెంట్స్ ఇవ్వడం జరగలేదు. గతం నుంచి జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడాలంటే దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించబడాలి. ప్రత్యేకమైనటువంటి ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసి దేవాలయ నిర్వహణను వారికి అప్పగించాలని ఈ సమయంలో హిందూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా ఉద్యమించవలసిందిగా కోరుతున్నాను. మన రాజ్యాంగం ప్రభుత్వ జోక్యం మత వ్యవహారాలు లేకుండా నిర్ణయించినప్పటికీ కూడా మన యొక్క రాష్ట్రంలో దేవాలయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ఎవరికైతే దేవుని పట్ల నిష్ట లేకుండా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఆయా దేవాలయాల్ని అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే దేవాలయాల్ని ప్రభుత్వం నుంచి విముక్తి చేసి దేవాలయాలకి ఎవరైతే భక్తులు హిందూ ధర్మం కోసం నిధి ఇస్తున్నారో హుండీలో వేస్తున్నారో దాన్ని హిందూ ధర్మ ప్రచారానికి అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారానికి హిందూ ధర్మ పరిరక్షణకి వాడాలని చెప్పేసేసి ఈరోజు తిరుపతిలో అంతకుముందు 420 రూపాయలకి ఇచ్చేటువంటి దాన్ని తక్కువ రేటుకి ఆల్ఫా అనేటువంటి కంపెనీ ఇస్తామని చెప్పినప్పుడు దాని నాణ్యత విషయంలో ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా కేవలము 100 రూపాయలు తక్కువకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడము. వాళ్ళు మనకు తెలుసు నెయ్యి బయట బజార్ ధరలో 600 రూపాయలు తక్కువగా దొరకదు దేశవాళీ వాళ్ళు ఏ నెయ్యి అయినా సరే. అలాంటిది 320 రూపాయలకి పంపిణీ చేస్తామంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవ్వడం ఏదైతే ఉందో ఆ విధంగా తిరుపతి లడ్డూలో నాణ్యత తగ్గడము అక్కడ ఉండేటువంటి అపచారం
చేయడం ఏదైతే ఉందో ఖండిస్తున్న హిందూ పరిషత్ నుంచి. తణుకులో గల పోతులూరు వీరబ్రహ్మేంద్ర సోమాలయంలో విశ్వకర్మ మహాయజ్ఞం సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. పిల్లాడి సత్యనారాయణ దంపతులు, కాదా శ్రీధర్ దంపతులు, నాగమల్లి గణేష్ దంపతులచే ముండూరు వీరభద్రాచార్యులు ఆల ప్రధానర్చకులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాగమల్లి సాంబశివరావు, కోరిమల్లి సుబ్బారావు, పేరూరి మోహన్, గొల్తి రవినాథ్, తమిరి శ్రీను, తమిరి శివ, తమిరి రామకృష్ణ, కొచ్చెల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా తనకు ఎస్కేఎస్డి విద్యా సంస్థ వారు శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ యుఎల్ సుందరిబాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దారిదీపం పత్రికా సంపాదకుడు డివివిఎస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అహింస, కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి అంకితమైన రోజుగా పేర్కొన్నారు. శాంతి సంస్కృతిని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులచే శాంతి ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల సంయుక్త కార్యదర్శి చిట్టూరు వెంకటకృష్ణారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తణుకు రైల్వే స్టేషన్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వ్యర్థాలను మండించరాదని, ప్లాస్టిక్ ను నిషేధించాలని, వాతావరణం కలుషితం చేసే కార్బనాను వాడరాదని కంట్రోల్ బోర్డు ఈఈ కె వెంకటేశ్వరరావు, ఎఫ్ఏఎన్ వెంకటరమణ కోరారు. పొల్యూషన్ పై బుర్రకథను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ వాతావరణాన్ని కలుషితం చేయరాదని కోరారు. రైల్వే స్టేషన్ మాస్టర్ వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు బెల్వద్ర పాఠశాల ఆధ్వర్యంలో నీటి వాడకంపై చిన్నారులచే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్ తరాలకు నీటిని వినియోగించుకునేలాగా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని సూచించారు. ప్రతి ప్రాణికి నీరు ఎంత అవసరమని గుర్తించాలని అన్నారు. నిజంగా కొంచెం మనం బాధపడాల్సిన విషయం. ఈరోజు ఎంత ఎండలో పిల్లలు తీసుకొచ్చి ఎందుకు ఇలా చెప్పించడం అంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ ఉండట్లేదు. వాటర్ మనకి భూమిలో మనం ఎంతవరకు తీసుకోవడమే కానీ మనం తిరిగి ఇవ్వడం చేయట్లేదు. సో మనం వాటర్ రీసైక్లింగ్ని బాగా అలవాటు చేసుకోవాలి. అలాగే మన ఊర్లో చాలా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళంతా బిజినెస్ మైండ్లో ఆలోచిస్తున్నారు కానీ ఆ వాటర్ ప్లాంట్ దగ్గర ఒక ఇంకుడు గుంటలు తీస్తాం, ఆ వేస్ట్ వాటర్ మళ్ళీ దాంట్లో తీసుకెళ్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే వాటర్ ప్లాంట్ దగ్గర మనకు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్స్ కూడా కొంచెం ఇంకుడు గుంటలు తీయడం, వాటర్ రీసైక్లింగ్ గురించి, వాటర్ హార్వెస్టింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరం కూడా అవసరమైనంత వరకే నీటిని వాడుకొని మన ముందు తరాలకి ఇంకా తర్వాత తరాలకి కూడా అందించాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. తణుకు రూరల్ సీఐగా బి కృష్ణ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు సీఐగా పనిచేసిన జీవి నాగేశ్వరరావు స్థానంలో ఆయన విధుల్లోకి చేరారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామ్ కుమార్ ను సిఐటి ఆధ్వర్యంలో కలిసి మున్సిపల్ కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి పట్టణాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఎంత పనిచేసినా కార్మికుల సమస్యలు సమస్యలుగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కృష్ణబాబు, ఆదినారాయణ బాబు, మందులయ్య, అయ్యప్ప, నాగేంద్ర కుమార్, జ్యోతిబాబు, సుధాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇరవరం మండలంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కింద పారిశుధ్యంపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఇరవరంలో నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.